సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి. సైబర్ నేరాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అవకాశం ఉన్న ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అందివచ్చిన కాడికి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేరుతో దుండకులు సైబర్ వల విసిరారు. గతంలో ఎమ్మెల్యే నాగరాజు పోలీస్ అధికారిగా పనిచేసినప్పటి ఫేస్బుక్ అకౌంట్ను సైబర్ కేటగాళ్లు హ్యాక్ చేశారు. అనంతరం ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్లతో చాట్ చేసి వారి పర్సనల్ నెంబర్స్ తీసుకున్నారు. వాట్సాప్లో మెసేజెస్ చేసిన కేటుగాళ్లు తన ఫ్రెండ్ వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవుతున్నాడని, అతని వద్ద ఫర్నిచర్ కొనాలంటూ మెసేజెస్ చేశారు. అయితే దీనిపై స్పందించిన కొందరు వ్యక్తులు జాగ్రత్త పడినప్పటికీ కొందరిని మాత్రం సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. నిజంగా ఎమ్మెల్యే నాగరాజు మెసేజ్ చేస్తున్నారు అనుకుని కొందరు వ్యక్తులు డబ్బులు పంపారు. అనంతరం సైబర్ స్కామ్ పై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, ఒక ఎమ్మెల్యే పేరుతో ఇటు చాట్ చేయటము, ఆ చాట్తో వల వేయాలని చూడటము, ఇదంతా కూడా సైబర్ నేరగాళ్ల పని. ఒకవైపు సైబర్ నేరగాళ్లకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అసలు ఏంటి రీజన్స్, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతము సోషల్ మీడియా వేదికగా అకౌంట్లు ఎవరైతే ఇన్యాక్టివ్ ఉన్నారో ఆ అకౌంట్లను హ్యాక్ చేయడము, ఆ తర్వాత అకౌంట్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి టోకా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గతంలో తాను పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు నాగరాజు కర్పన్ ఐపీఎస్ అనే పేరుతో తను ఫేస్బుక్ అకౌంట్ రన్ చేశారు. అయితే ఆ అకౌంట్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంప్లీట్ గా దాన్ని పక్కన పెట్టారు. కానీ దాని లాగిన్స్ అన్ని కూడా హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్ళు రోజుకు కొంతమంది చొప్పున తన ఫ్రెండ్ లిస్ట్ లో దాదాపు 4770 మంది పైగా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మెసేజ్ చేయడము, వాళ్ళతో నెంబర్లు తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళకి వాట్సాప్ లోకి వెళ్ళి వాట్సాప్ కాల్ చేస్తూ కొన్ని రకాలైనటువంటి పుట్టలు వేసే ప్రయత్నం చేయడం. ప్రస్తుతము ఒక సిఆర్పిఎఫ్ అధికారి తాను రిటైర్ అయ్యాడు లేదా ట్రాన్స్ఫర్ అయ్యాడు, వేరే చోటికి వెళ్తున్నాడు, తనకు ఫర్నిచర్ ఉంది, తక్కువ ధరలో ఇస్తారు మా ఫ్రెండే అని చెప్పి తనకు అర్జెంట్ గా డబ్బులు పంపాలంటూ కొంతమంది మెసేజ్ చేయడంతో నిజంగా నాగరాజు గతంలో అధికారిగా పోలీస్ అధికారి ఉన్నాడు కాబట్టి తనతో వేరే వేరే జిల్లాలలో ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు నిజంగానే ఎమ్మెల్యే ఈ విధంగా తన స్నేహితులే కావచ్చు నమ్మి దాదాపు 4-5 ఈ 2 రోజుల లోపల డబ్బులు పంపినట్లు తెలుస్తుంది. చివరకు ఎమ్మెల్యే నాగరాజును కాంటాక్ట్ అసలు ఆ ఫేక్ అకౌంట్ తంది కాదని చెప్పారు. దీంతో సైబర్ కేటుగాలు నాగరాజు పేరును ఉపయోగించినట్లుగా అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతం నాగరాజు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ అకౌంట్ ను కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేసి తెలుస్తుంది. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్స్. రైట్, మొత్తానికి చూసుకుంటే